హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈ రోజు రత్నం రుచుల్లో మీకోసం ఒక మంచి ఈవినింగ్ స్నాక్ తీసుకొచ్చేసాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఈ స్నాక్ మీరు చేసినట్టయితే పిల్లలు అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు, అలాగే చాలా హెల్తీ కూడా అండి. మరి ఈ రెసిపీ చాలా సింపుల్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను, చూసేద్దాం పదండి. ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సొరకాయ అండి. ఇది కొన్ని ప్లేసెస్లో ఆనపకాయని కూడా పిలుస్తారు. సో నేను ఇక్కడ హాఫ్ సొరకాయ తీసుకుంటున్నాను. సో దానిపైన ఉన్న పీల్ అంతా తీసేసుకోవాలన్నమాట. సో ఇలాగా నీట్గా మొత్తం పీల్ అంతా తీసేసుకోండి. తీసేసుకొని ఈ సొరకాయని మనం ఇక్కడ 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. సో దాంట్లో ఉన్న ఏవైతే గింజలు ఉన్నాయో అవంతా తీసేసుకోవాలి. సో చూసారా, లోపల ఈ గింజలన్నీ మనం క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపించిన విధంగా నైఫ్ తోటి మొత్తం గింజలు తీసేసుకొని ఇప్పుడు దీన్ని మనం చక్కగా తురిమేసుకోవాలి. సో తురుముకోవడానికి నేను ఇక్కడ ఇది తీసుకుంటున్నానండి. సో చిన్న హోల్స్ ఉన్నది కాకుండా పెద్ద హోల్స్ ఉన్నది తీసుకొని మీరు చక్కగా తురిమేసుకోవాలి దాన్ని. సో ఇక్కడ ఈ హాఫ్ సొరకాయకి మనకి 1 కప్ సొరకాయ తురుము వస్తుంది. ఇప్పుడు నేను 1 కప్ సొరకాయ తురుముకి మీకు కొలతలు చెప్తున్నాను. ఈ స్నాక్ అయితే చాలా టేస్టీగా ఉందండి. నేనైతే నైట్ డిన్నర్ మానేసి ఇదే తిన్నాను, అంత టేస్టీగా ఉంది. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి వేసుకోవాలండి. అలాగే దాంతోపాటు కొంచెం టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇదే సాల్ట్, మనం ఇంకేం వేసుకోము. దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తురుముకున్న సొరకాయ ఉంది కదండి, ఒక బౌల్లోకి తీసుకుని సొరకాయ తురుము, అలాగే మనం పేస్ట్ చేసుకున్నాం కదా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని ఆ పేస్ట్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్. జీలకర్రతో పాటు ఇక్కడ నేను నువ్వులు కూడా వేసుకుంటున్నానండి. నువ్వులు వచ్చేసి 1 పెద్ద కప్ తీసుకున్నాను. సో నువ్వులు వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంది ఇదైతే. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకున్నాను. అలాగే దీంట్లో ఆనియన్స్ కూడా తీసుకున్నానండి. ఆనియన్స్ కూడా సేమ్ 1 కప్ తీసుకున్నాను. అలాగే శనగపప్పు, పెసరపప్పు ఒక 1 అవర్ పాటు నానబెట్టేసుకున్నాను. సో నానబెట్టేసుకున్న శనగపప్పును, పెసరపప్పును దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. అది కూడా 1 కప్పే. సో దీనికి మనకి బియ్యం పిండి వచ్చేసి 1 కప్ సొరకాయ తురుము వేసుకున్నాం కదా, 1 కప్ బియ్యం పిండి పడుతుంది. పొడిపిండేనండి, తడిపిండి కాదు, పొడిపిండే వేసుకోవాలి. సో వేసుకొని మనం చక్కగా కలిపేసుకోవాలి పిండి ముద్దలాగా. మనకి దీంట్లో వాటర్ అనేది ఏం అవసరం లేదు, సొరకాయలో ఉన్న వాటరే సరిపోతుందన్నమాట. సో 1 కప్ బియ్యం పిండి కంప్లీట్గా పడిపోతుంది. 1 కప్ సొరకాయకు 1 కప్ బియ్యం పిండి అనమాట. సో ఇలా చక్కగా కొంచెం కొంచెంగా పిండి వేసేసుకొని మనకి మెత్తటి పిండి ముద్దలాగా చేసేసుకోండి. అంటే మన చపాతీ పిండి ఎలాగైతే ఉంటుందో అలాగనమాట. సో ఈ రకంగా నేనైతే పిండి కలిపేసుకున్నాను. సో ఇది నేను చిన్న చిన్న బాల్స్ చేసుకోవడానికి కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ఇలాగా బాల్స్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ప్రిపేర్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక షీట్ తీసుకుని దానిపైన కొంచెం ఆయిల్ రాసుకుని ఈ బాల్ని మనం గారెల షేప్లో ఒత్తుకుంటున్నాం అన్నమాట. సో ఈ షేప్లో మనం చేసేసుకోవాలి. నేను ఇక్కడ తడి క్లాత్ వేసుకున్నానండి. సో ఇలా గారెలు చేసేసుకొని తడి క్లాత్ మీద వేసేసుకుంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు అన్నీ ఒకేసారి చేసేసుకోవచ్చు. అలాగే మనకి తడి క్లాత్ మీద వేయడం వల్ల అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో చూసారా, ఇలాగైతే చక్కగా అన్నీ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై తగినంత. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకసారి మనకి అది వేడైందో లేదో చెక్ చేసుకుందాము. చక్కగా వేడైపోయింది. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న సొరకాయ గారెలను 1 బై 1 వేసేసుకోవాలండి. జాగ్రత్తగా వేసుకోండి. అండ్ ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మరీ హైలో పెట్టద్దు, లోలో పెట్టద్దు. మనం హీట్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేయాలన్నమాట. అప్పుడే చక్కగా లోపల కూడా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది. ఇది తినడానికి బయట క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉందండి. మీరైతే కంపల్సరీ ఈ రెసిపీ ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు.
అందులోకి ఇది బెస్ట్ కాంబినేషన్ విత్ టమాటో కెచప్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంది ఈ రెండింటి కాంబినేషన్ అయితే. సో మీరు కావాలంటే కొంచెం పెరుగుతో కూడా తినొచ్చు, మంచిగా చలవ చేస్తుంది. సో ఈ రకంగా అన్ని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇవైతే అన్ని ఈవెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను. చూసారా, మధ్య మధ్యలో ఆ పెసరపప్పు శనగపప్పు తగులుతూ చాలా క్రంచీగా ఉందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను కూడా ఇంత బాగుంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత టేస్ట్ బాగా కుదిరాయి. సో అలాగే నేను రిమైనింగ్ ఉన్నాయి కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. సో సొరకాయ కూడా మన హెల్త్కి మంచిది. అలాగే మనం దీంట్లో నువ్వులు యాడ్ చేసాము, శనగపప్పు పెసరపప్పు యాడ్ చేసాము, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి యాడ్ చేసాము. మనం ఇంకా ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ యాడ్ చేయలేదు. అంతే అండి, ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకుని సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే చూపించేస్తున్నాను చూసారా. సో లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగుంది. నేనైతే టమాటో కెచప్ తోటి టేస్ట్ చూసేసాను. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.